హిందూ దేవుళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సికింద్రాబాద్ పారడైస్ వద్ద బీజేవైఎం ఆందోళన నిర్వహించింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ యువ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో పీఎస్కు తరలించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడడం బాధాకరమన్నారు బీజేవైఎం నేతలు. మాట్లాడకు నిరసనగా ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే హిందూ దేవుళ్లపై పెళ్ళైన ఒకళ్ళకు ఒక దేవుడు, ఇద్దరు పిల్లలకు ఒక దేవుడు, తాగుబోతులకు తిరుగుబోతులకు మాంసం తినేటోళ్ళకు ఒక దేవుడు అని చెప్పి మన దేవుళ్లను కించపరుస్తూ మన హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మళ్ళొక్కసారి మీరు హిందూ దేవుళ్లపై కానీ హిందువులపై కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే కానీ నిన్ను మీ కాంగ్రెస్ పార్టీని పొందబెడతామని సందర్భంగా చెప్తూ, మీరు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు దేవుళ్లపై హిందువులపై చేసినారో అవన్నీ వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ, లేదంటే రాబోయే రోజులలో మీకు తీవ్రమైన ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టి ఈ ప్రభుత్వం కూలిపోయే విధంగా మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ భారత్